హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ పని గురించి చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం కొనసాగి ప్రస్తుతము కూడా కొనసాగుతూ ఉంటే ఆ పనిని గురించి చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. దే హ్యావ్ బీన్ బిల్డింగ్ ద హౌస్ సిన్స్ మే. వారు మే నెల నుండి ఇల్లు కడుతూ ఉన్నారు. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. మేము 2 సంవత్సరముల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ మై కీస్ ఫర్ అన్ అవర్. నేను 1 గంట నుండి నా తాళముల కోసం వెతుకుతున్నాను. కీవర్డ్స్ ఈ టెన్స్ చెప్పేటప్పుడు ఈ టెన్స్లో సెంటెన్స్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే సిన్స్, పాయింట్ ఆఫ్ టైము, అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఈ పని చేస్తూ ఉన్నానని చెప్పేటప్పుడు మనం సిన్స్ అని ఉపయోగించాలి. ఫర్, పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఈ పీరియడ్లో ఈ పని చేస్తూ ఉన్నానని చెప్పడానికి ఫర్ అనే కీవర్డ్స్ని ఉపయోగించి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.